హాయ్ ఫ్రెండ్స్, పప్పు ఉడకబెట్టే పని లేకుండానే కమ్మని ఇలా భక్ష్యాలు అలానే పూర్ణాలు తయారు చేసుకోవచ్చండి. ఎలా ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు చూసేయండి. కొంచెం గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పేసి ఇలా నూనె వేసి ఇలా కలిపేసుకోండి. ఫస్ట్ నీళ్ళు లేకుండా బాగా కలుపుకోండి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను గోధుమ పిండితో ఎక్కువ చేస్తుంటాను. లేదంటే మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళంటే మైదా పిండి కొంచెం అది కొంచెం వేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా స్మూత్గా కలుపుకోండి. బాగా కొంచెం వాటర్ వేసుకొని మనకి పూరి పిండిలాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని కొంచెం సేపు నాననిద్దాము. ఈలోపు మనం భక్ష్యాలోకి లోపల మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. చూసారు కదా, శనగపిండి అండి. నేను మామూలుగా మనం పచ్చెనగపప్పు నానబెట్టి ఉడకబెట్టి వాటిని చేస్తూ ఉంటాం కదా, అంత ప్రాసెస్ అవసరం లేదు. ఇలా శనగపిండిని తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పచ్చివాసన లేకుండా వేయించుకోండి ఫస్ట్ ఆ పొడిని. తర్వాత బెల్లం చూసారు కదా, ఈ బెల్లాన్ని ఇలా నలగొట్టేసుకొని అందులో కొంచెం వాటర్ పోసి పాకం తీయండి. జస్ట్ పాకం రాకపోయినా పర్వాలేదండి, అదంతా కరిగితే చాలు. చూసారా, ఇలా కొంచెం కరిగి చిక్కబడితే చాలు. అలా అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని ఇలా ఆ పిండిలో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో పోసేయండి. ఇలా వడ ఎందుకు కట్టానంటే ఒక్కొక్కసారి బెల్లంలో మనకి ఇసుకలాగా వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి, చెత్త కానీ రాళ్ళు కానీ రాకుండా ఉండడానికి వడగట్టే దాంతో వడగట్టేసాను. తర్వాత కొంచెం యాలకుల్ని దంచుకొని ఆ పొడి వేసాను. చూసారు కదా, మనకి అందులో మనం భక్ష్య లోపల పెట్టుకునే పప్పుర్ణం లోపల పెట్టుకునే మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. మనం పప్పు ఉడకబెట్టలేదు, నానబెట్టలేదు, రుబ్బలేదు. చాలా సింపుల్గా ఉంది కదండి. ఎప్పుడైనా మీరు భక్ష్యాలు కానీ పూర్ణాలు కానీ చేసుకోవాలనుకుంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి, పప్పు నానబెట్టలేదు ఉడకబెట్టలేదు అని అనుకోకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా రౌండ్గా ఉండల్లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి పిండిని, ఆ పిండి మీద పెట్టేసి ఇలా పేపర్ మీద పెట్టేసి చేతితో ఒత్తేసుకున్న తర్వాత తీసేసి ఇలా చేయండి. నేను చేసేది క్లిప్ మిస్ అయింది. తర్వాత ఇలా పెంకు మీద వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం కలుపుకున్నాం కదండి, ఆ పాకం కొంచెం ఏమన్నా మిగిలితే పైన ఇట్లా రబ్ చేయండి. స్వీట్గా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఎగబడి తింటారండి, అంత బాగుంటుంది. మిగిలిన పాకాన్ని నేను ఇలా భక్ష్యాల మీద ఇలా రుద్దేస్తున్నాను. వావ్, చూసారా, ఇన్స్టంట్ భక్ష్యాలండి. పప్పు ఉడకబెట్టకుండా నానబెట్టకుండా పెద్ద శ్రమ లేకుండా సింపుల్గా నిమిషాల్లో చిటికలో మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళని మాట్లాడుతూనే వాళ్ళతో ఇలా చేసి పెట్టేసేయచ్చండి నిమిషాల్లోనే. ఎంత సింపుల్గా ఉందో చూసారు కదా. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, ఎమ్మీగా ఉంది. చూడండి, భక్ష్యాలు రెడీ అయిపోయాయి. ఇలాంటి పప్పులు నానబెట్టకుండా ఉడకబెట్టకుండా రుబ్బకుండా సింపుల్గా శనగపిండి బెల్లంతో ఇలా భక్ష్యాలను తయారు చేసుకొని పెట్టవచ్చు. చూసారా, లోపల కూడా చక్కగా ఉంది మనకి లేయర్. వీటిని మనం పూర్ణాలు ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలో పెట్టేసి మనం ముంచి తీయాల్సిన అవసరం లేదండి. ఇలా చేసి ఆ బాల్ని మధ్యలో పెట్టేసి ఇలా మొత్తం రబ్ చేసి బాల్లా చేసేసుకొని ఆయిల్ వేసుకున్నామంటే చాలండి, మనకి పూర్ణాలు కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు చూసారు కదా, భక్ష్యాలు ఎలా చేసుకోవాలో పూర్ణాలు ఎలా చేసుకోవాలో ఎలా చూపించానో. సింపుల్గా ఉంది కదండి. ఒకే ఒక పిండితోటి రెండు రకాల వంటకాలను మనం చిటికలో చేసేసుకోవచ్చు. పండగలప్పుడు కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ సింపుల్గా ఒక్కలమే ఈజీగా చేసుకునే అంత ఈజీగా ఉంది కదా. ఈ పిండిని ముందు కూడా మనం కలిపి పెట్టుకోవచ్చు అండి. ముందు రోజు కలిపి పెట్టుకున్నా కూడా తర్వాత చేసుకోవచ్చు, ఇంకా సింపుల్గా అవుతుంది. చూసారా, రెడీ అయిపోయినాయి పూర్ణాలు కూడా. నోరు ఊరిపోతుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఉడకబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకునే భక్ష్యాలు అలానే పూర్ణాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.